హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. సో దేవరా మూవీ రిలీజ్ తర్వాత ఆల్రెడీ మనకు తెలుసు ఏపీ అండ్ తెలంగాణలో జూనియర్ ఎన్టీఆర్ గారు పవర్ మ్యానరిజం ఎంత మ్యాన్ ఆఫ్ మాసెస్ అంటే అది మామూలు విషయం కాదని ఆల్రెడీ ప్రూవ్ అవుతుంది. అండ్ మెయిన్లీ సీడెడ్ లో ఆయనకు ఒక హై పొజిషన్ అండ్ ఒక కింగ్ పొజిషన్ ఆల్రెడీ ఇచ్చేసారు. ఎన్నో సంవత్సరాల నుంచి ఆయన కొట్టిన హీరో లేరు సీడెడ్ లో. సో సీడెడ్ లో ఇప్పుడు దాకా వచ్చిన మూవీస్ లో హైలో ఏది ఉంది టాప్ ఎండ్ లో, అండ్ అప్పటి నుంచి 10 సినిమాలు టాప్ లో ఉన్నవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. సో సీడెడ్ లో ఎలా ఉంది, దేవరా పొజిషన్ ఏంటి ఇప్పుడు? సో సీడెడ్ లో తెలిసిందే మనకి ఎన్టీఆర్ అంటే సీడెడ్ లో మాస్ ఫాలోయింగ్ ఉంటుంది అనమాట. సో అటువంటి మాస్ ఫాలోయింగ్ ఉన్న హీరోకి సీడెడ్ లో ఎంత వచ్చింది, ముఖ్యంగా ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది సీడెడ్ లో ఆల్ టైమ్ టాప్ 10 షేర్లు ఏమున్నాయి. సో మొదటిగా చూసుకుంటే RRR, ఆ సినిమాని దగ్గర ఇంకా దగ్గరలో నాకు తెలిసి మళ్ళీ రాజమౌళి గారే బ్రేక్ చేయాలేమో. సో ప్రస్తుతం సీడెడ్ లో టాప్ 10 ఏముందో చూసుకుంటే టాప్ 1 లో RRR ఉంది. ఎర్త్ షాటరింగ్ షేర్ 17 కోట్లు, అక్షరాల 17 కోట్లు కలెక్ట్ చేసింది, 4 కోట్ల హైర్స్. ఇప్పుడు దాని తర్వాత నాన్ RRR ఏదైనా సినిమా ఉందంటే దేవరా. సో దేవరా టాప్ 2 లో ఉంది సీడెడ్ లో. దేవరా కలెక్ట్ చేసిన కలెక్షన్స్ 10,37,00,000, 1,95,00,000 హైర్స్. దాని తర్వాత వినయ విజయరామ ఉంది 7,15,00,000తో, అది 4,60,00,000 హైర్స్తో. దాని తర్వాత వీరసింహారెడ్డి ఉంది టాప్ 4 లో. వీరసింహారెడ్డి 6,55,00,000, 1,50,00,000 హైర్స్ అనమాట. సో సలారు 6,45,00,000, బాహుబలి 2 6,35,00,000, సైరా నరసింహారెడ్డి 5,91,00,000, అరవింద సమేత మళ్ళీ ఎన్టీఆర్ గారిది 5,48,00,000, కల్కి 5,12,00,000, బాహుబలి 1 5,08,00,000. సో టాప్ 10 లో 2 సినిమాలు టైగర్ ఉన్నాయి. ఒకటి దేవర, రెండోది అరవింద సమేత వీరరాఘవ. అంటే మాస్ విధ్వంసం అని చెప్పేసి అనుకోవాలి. సీడెడ్ లో ఏదైతే ఒక కింగ్ గా సీడెడ్ సుల్తాన్ గా అనుకుంటారో, సో అపార్ట్ ఫ్రమ్ రాజమౌళి సినిమా తీసేస్తే, ఎందుకంటే ఇది మల్టీ స్టారర్, ఇద్దరు పెద్ద స్టార్స్ ఉంటారు. సో ఇద్దరికి కూడా మంచి ఫాలోయింగ్ ఉంటుంది. సీడెడ్ లో ఎక్కువగా ఎన్టీఆర్ గారికి అందరి హీరోల కంటే కాస్త పైపెచ్చు ఎక్కువ ఫాలోయింగ్ ఉంటుంది. సో ఆయనకి ఆ సీడెడ్ రాయలసీమ తాలూకు ఫ్యాన్ ఫాలోయింగ్, మాస్ ఫాలోయింగ్ ఎంత అనేది ఎలా ఉంటుంది అనేది మరొకసారి దేవరాతో మొదటి రోజే టాప్ 2 లో పెట్టడం అనేది అసలు నాట్ ఏ జోక్, చాలా పెద్ద ఫీట్. ఇది ఒక రికార్డ్ క్రియేట్ చేశారని చెప్పేసి అనుకోవాలి. సో ప్రతి ఏరియాలో ముఖ్యంగా సీడెడ్లో అయితే మాస్ విధ్వంసం సృష్టించేటువంటి కలెక్షన్స్ దేవరాకి సొంతమైందని చెప్పేసి అనుకోవచ్చు. మొదటి రోజే సీడెడ్లో ఈ రేంజ్ కలెక్షన్ అంటే ఇప్పుడు వీకెండ్ లో చూసుకోవాలి. మరి ఇప్పుడు డే 2 సాటర్డే కూడా ర్యాంపేజ్ బిజినెస్, ర్యాంపేజ్ కలెక్షన్ దూసుకెళ్ళిపోతాయి. ఇంకా సండే ఇంకా చూసుకోవాల్సిన లేదు, నెక్స్ట్ లెవెల్ కలెక్షన్స్ వస్తాయి. సో వీకెండ్ కే నాకు తెలిసి బిజినెస్ ఎంతైతే బిజినెస్ చేసిందో సీడెడ్ లో ప్రతి చోట కూడా వీకెండ్ కే బ్రేక్ ఈవెన్ అయిపోయేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రెసెంట్ మార్కెట్ లో దేవరాకు ఉన్నటువంటి హైప్ చూస్తూ ఉంటే. సో ఖచ్చితంగా దేవరా అనేటువంటి సినిమా కలెక్షన్స్ పరంగా ఒక రికార్డే సృష్టిస్తుంది వరల్డ్ వైడ్ గా. క్లోజింగ్ కలెక్షన్ ఈజీగా ఒక 500 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తుందని చెప్పి ఫ్యాన్స్ అనుకుంటున్నారు, కోరుకుంటున్నారు. సో ఈ డే 1 కలెక్షన్ చూస్తుంటే ఖచ్చితంగా 500 కోట్లు అనేది కేక్ వాక్.